అండి. అందరికీ నమస్తే. పార్ట్ 1లో మనం బ్యాక్ పార్ట్‌ని ఎలా కట్ చేయాలో చూసామండి. దాంట్లో నేను చెప్పాను ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామని చెప్పి నేను స్లీవ్ మార్క్ అయితే చేశాను. సో, ఆ వీడియో ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాను. బట్ ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తారో వాళ్ళకి అర్థం కావాలని చెప్పి స్లీవ్ మార్క్ నేను మళ్ళీ చేస్తున్నానండి. చూడండి, ఇది నేను కట్ చేసేది నార్మల్ బ్లౌజ్. నా స్లీవ్ లెంత్ వచ్చేసి 10.5 అండి. నేను సేమ్ ఇదే మోడల్ కుట్టాలని అనుకుంటున్నాను. సో, దీనికి ఎంత మెజర్‌మెంట్స్ కావాలనేది నేను చెప్తాను చూడండి. చివర్లో 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఎందుకు అంటే మనం నార్మల్ బ్లౌజ్‌కి కుట్టినప్పుడు హెమ్మింగ్ చేస్తాం కదా! దానికోసం 1 ఇంచ్ అయితే తీసుకోవాలి. 10.5 ఇంచెస్ నా స్లీవ్ లెంత్ అయితే వచ్చింది. సో, 10.5 నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. అండర్ ఆర్మ్ డౌన్ అనేది ఎలా పెట్టుకోవాలి అంటే 34, 36, 38, 40 ఇంచెస్ వచ్చిన వాళ్ళకి 3 నుంచి 3½ వరకైతే డౌన్ అయితే మనం తీసుకోవచ్చండి. నాకు అండర్ ఆర్మ్ డౌన్ వచ్చేసి నాకు 8 ఇంచెస్ వచ్చిందండి. 8 అయితే ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను. స్లీవ్ లూజ్ వచ్చేసి నాకు 5 ఇంచెస్ వచ్చింది. ఎక్స్‌ట్రా 1½ ఇంచ్ అనేది మనకు ఇక్కడ సిమిల్ వెన్సెస్ అంటే మనం ఎక్స్‌ట్రా ఖర్చు కోసం పెట్టుకుంటాం గదా! సో, ఇక్కడ నేను 1½ ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం డౌన్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఆ మార్క్ చేసుకోవడానికి ఇక్కడ 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని డౌన్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ నాకు పైన ఫ్రిల్స్ కావాలి కదా! దానికోసం నేను 3 ఇంచెస్ అయితే ఎక్స్‌ట్రా పెట్టుకుంటున్నా అండి పైకి. ఇక్కడ కూడా 3 ఇంచెస్ పెట్టుకుంటున్నా నేను. ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్ వరకు మనం జాయిన్ చేసుకోవాలండి. ఈ సైడ్ జాయింట్స్ కూడా పెట్టుకుందాము. ఇక్కడ నాకు జాయింట్ పడుతుందండి. ఎందుకంటే మనం 1½ ఇంచ్ యాడ్ చేసుకున్నాం కదా! ఎక్స్‌ట్రా మన సిమిల్ వెన్సెస్ కోసం. ఇక్కడ నాకు చాలా 1 ఇంచ్ వరకే వచ్చింది. సో, ఇక్కడ నాకు చిన్న జాయింట్ పడుతుంది. స్లీవ్ మార్క్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. మనం కుట్టాలి అనే గుర్తు కోసం ఇక్కడ చిన్న చిన్నగా ఇట్లా కట్స్ అయితే పెట్టుకోవాలండి. మనకి ఈజీగా గుర్తుంటుంది. స్లీవ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాము. ఫ్రంట్ పార్ట్ కట్ చేయడానికి బ్యాక్ పార్ట్ అయితే దీనిపైన వేసి మనం ఆర్మ్ హోల్ అండ్ షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇది నేను ప్రిన్సెస్ కట్ చేస్తున్నా అండి. ప్రిన్సెస్ కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ కంటే 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా మనం పెట్టుకోవాలి ఫ్రంట్‌కి. ఎందుకు అంటే మన చెస్ట్ పార్ట్ దగ్గర పైకెళ్తుంది కదా! దానికోసం 1 ఇంచ్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. దీన్ని సేప్ పట్టీ అయితే వేయం కదా! సో, 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. దానికి బయటకు పెట్టి నేనైతే మార్క్ చేస్తున్నాను.
షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి. అండర్ ఆర్మ్స్ కూడా సేమ్ అండి. మార్క్ చేసుకొని బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ మనం ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా! ఎక్కడైతే స్టిచ్ వస్తుందో ఆ ప్లేస్ మార్క్ అయితే చేసి పెట్టాను. బ్యాక్ పార్ట్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా! ఇది 14 ఇంచెస్ ఉందండి. నేను ఇక్కడ 15 అయితే పెడుతున్నాను. ఇంకా దీంతో మనకు పని లేదండి, తీసేయొచ్చు. షోల్డర్ నుంచి ఇక్కడ 10 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలండి. 10 ఇంచెస్‌కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ షోల్డర్ మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్ అయితే పైకి వెళ్తుంది కదా! దానికోసమని హాఫ్ ఇంచ్ అయితే యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం 4 ఇంచెస్ అయితే తీసుకోవాలండి. 1/2 ఇంచ్ ఇటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు మార్క్ అయితే చేసుకోవాలండి. ఇక్కడ 1/2 ఇంచ్ ఇటువైపు, 1/2 ఇంచ్ ఇటువైపు మార్క్ అయితే చేసుకోవాలండి. చేసుకొని దీనికైతే మనం ఈ డాట్‌ని అయితే ఇలా కలుపుకుంటూ మార్క్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 1 ½ ఇంచ్ పైకి స్ట్రెయిట్‌గా వేసుకొని తర్వాత ఇక్కడ కొంచెం కర్వ్ అయితే తీసుకోవాలి. దీనికి స్ట్రెయిట్‌గా ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్‌కి ఇక్కడ ఒక టక్స్ పెడతాం కదండీ! చంక దగ్గర. దానికి బదులుగా ప్రిన్సెస్ కట్‌లో ఏమవుతుంది అంటే, ఆ టక్స్ పెట్టే పార్ట్ అనేది మనం ఇందులో కట్ చేసేసి జాయిన్ చేసి స్టిచ్ చేస్తాము. దానికోసమని ఇక్కడ మనమైతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు 36 ఇంచెస్‌తో మనం కట్ చేసాము. అది అప్పర్ చెస్ట్ మెజర్‌మెంట్. కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం మిడిల్ చెస్ట్‌ని బేస్ చేసుకొనైతే కట్ చేయాలి. మిడిల్ చెస్ట్ వచ్చేసి 39 ఇంచెస్ ఉంది. దాన్ని బై 4 చేస్తే 9.75 వచ్చింది. దానికి మనం 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది కట్ చేసినాక ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతుంది. ఆ 1 ఇంచ్ యాడ్ చేయడం వల్ల మనకు కరెక్ట్ మెజర్‌మెంట్స్ అయితే మనకొచ్చేస్తుంది. ఆఫ్టర్ స్టిచ్చింగ్ మనకు కరెక్ట్‌గా వచ్చేస్తుంది. సో, ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేసుకొనైతే మార్క్ చేసుకోవాలి. నడుము కొలత వచ్చేసి నాకు 32 ఇంచులు అయితే ఉంది. 32 ఇంచులు అయితే దీనికి ఏం చేస్తాము, ఇక్కడ మనకు 2.5 ఇంచీలు అయితే పోతుందండి. దీన్ని కట్ చేస్తాం కదా! తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం కుట్టినాక పోతుంది. సో, ఇదొక 1 ఇంచ్, ఇదొక 2.5 ఇంచులు. మొత్తం 3.5 ఇంచులు ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. నాకెంత 32 ఇంచులకు బై 4 చేస్తే 8 వచ్చింది. 8కి 3.5 ఇంచులు మనం ఎక్స్‌ట్రా కలుపుకోవాలి. అప్పుడు ఎంతొస్తుంది? 11.5 వస్తుంది. నెక్ మార్క్ చేస్తున్నా అండి. మనం బ్యాక్ పార్ట్‌కి ఎంత పెట్టాము? 5 ½ ఇంచెస్ అయితే పెట్టాము. కరెక్ట్‌గా మార్కింగ్ అయితే చూసుకోండి ఒకసారి. ఫ్రంట్, బ్యాక్ మళ్ళీ తేడా వచ్చేస్తుంది. నాకు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి నాకు 7 ఇంచెస్ ఉందండి. ఎప్పుడైనా సరే నెక్ ఇలా కొలిచారనుకో, ఇలా కొలిచి మీరు మార్కింగ్ చేశారు అంటే అది నెక్ డీప్ ఎక్కువైపోతుందండి. ఎప్పుడైనా నెక్ మెజర్‌మెంట్ చేసేటప్పుడు ఇలా క్రాస్‌గా కొలుచుకోవాలి.
1.5 ఇంచ్ పైకైతే నేను మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ బయటికైతే పెడుతున్నా అండి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం పైన వేసుకుందామండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కూడా మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాం కదా పైకి. మనకు 1 ఇంచ్ అయితే తేడా వస్తుందండి. సో, ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ అయితే పైగా వేసుకుంటున్నాను. ఇవి 2 పీసెస్ వచ్చాయి కదండీ! ఇక్కడ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ ప్లేస్‌లో కట్ అయితే పెట్టుకోవాలండి. ఎందుకు అంటే 2 ఈ ప్లేస్‌లో మాత్రమే వచ్చి జాయింట్ అవ్వాలి మనం స్టిచ్ చేసేటప్పుడు. మనకొక ఐడియా కోసమని. పైకి, కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి కదా! ఇంకొకటి మనం ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే బ్లౌజ్‌ని స్టిచ్ చేసేటప్పుడు కింద నుంచి అయితే మనం స్టిచ్ చేసుకొని రావాలండి. ఇలా స్టిచ్ చేసుకొని వచ్చినప్పుడు మన పైన అయితే మనకు మిగులుతుంది పార్ట్. ఎక్స్ట్రా మిగిలిన పార్ట్‌ని మనం కట్ చేసుకోవాలి. మన ఫ్రంట్ లోతు అయితే ఈ ప్లేస్‌లో అయితే తీసుకోవాలండి. ఒక్క హాఫ్ ఇంచ్ వరకైతే మనం ఈ లోతు అయితే తీసుకుంటే సరిపోతుంది. ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ ప్లేస్‌లో అయితే కట్స్ పెట్టుకోవాలండి. మనకు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ జాయిన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది. రండి బ్లౌజ్. ఈ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను త్వరలో అప్లోడ్ చేస్తాను.